హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించే ఒక ప్యాసింజర్ కాదు, ఎక్స్ప్రెస్ అండ్ ప్యాసింజర్ రెండు కలిపితేనే ఈ లోకల్ బండి అండి. 67261 రాజమండ్రి నుంచి విజయవాడ జంక్షన్ వెళ్ళే బండి. మీరు ఇంట్లో నిద్ర పట్టకపోతే హ్యాపీగా వచ్చి ట్రైన్లోకి వచ్చి పడుకోవచ్చు అనమాట. ఆశ్చర్యపోతున్నారా? ఒకసారి చూడండి. నాకే ఆశ్చర్యం వేసింది. ఇంటికాడ నిద్ర పట్టలేని వాళ్ళు వచ్చి హ్యాపీగా జర్నీ చేస్తూ విజయవాడ వరకు జర్నీ చేస్తూ మంచి ట్రైన్లో పడుకుని అయితే వెళ్ళండి. సీట్ కన్ఫామ్. మీకు కానీ సీటు లేకపోతే నాకు కామెంట్లో పెట్టండి, నాకు సీటు దొరకలేదు అని. చూడండి ఒక్కసారి, ప్రతి ఒక్కరికి సీట్స్. మీకు కూడా సీట్లు ఉన్నాయి, అదిగో వెళ్ళండి, పడుకొని జర్నీ చేయండి. ఓకేనా? ఇది రాజమండ్రిలో ఎగ్జాక్ట్లీ 3:15కు బయలుదేరిపోతుందండి. అసలు బండి అంటే నిజం మనకు దొరికిన ఒక వరాల బండి అనుకోవాలి. ఇది నిజమా కాదా? ఒకసారి చూడండి. ఆ జనాలు హ్యాపీగా ఎంత అంటే తెల్లారగట్ల, ఇంకా తెల్లారలేదు. ఇది మధ్యలో కరెక్ట్గా రాజమండ్రి స్టేషన్కి మధ్యలో ఆగింది. నేను రాజమండ్రి నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం, స్టార్ట్ అయింది కాబట్టి. రాజమండ్రి, అలాగే తర్వాత గోదావరి, కొవ్వూరు, పసివేదల, నిడదవోలు జంక్షన్, అలాగే తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పూల, భీమడోలు, ఏలూరు, పవర్పేట, నూజివీడు, గన్నవరం, విజయవాడ జంక్షన్. ఎగ్జాక్ట్లీ 7:10కి వచ్చేసిందండి విజయవాడ అయితే. చూసారు కదా? ఒక్కసారి ట్రైన్ చూడండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. చూడండి, హ్యాపీ పడుకున్నారు, చిక్కాను కాలేసి పడుకున్నారు. చూడండి, ఒకరి సీట్ మీద ఒకరు కాలేసి పడుకున్నారు హ్యాపీగా. ఖాళీ అయితే ఉందండి ట్రైన్. మీకు ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీ బంధువులు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే రాజమండ్రి నుంచి విజయవాడ జంక్షన్ హ్యాపీగా జర్నీ చేయొచ్చండి. ఇది మీకు ఎక్స్ప్రెస్ అని కూడా ఎందుకు అన్నాను అంటే, స్పీడ్ కూడా అలాగే అందుకుంటుంది. చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. స్టేషన్స్ ఎక్కువ ఆగుతూ ఉంటుంది. అందుకే ప్రతి స్టేషన్కి ఒక వరాల బండి ఇదన్నమాట. అదే మన ఎక్స్ప్రెస్ని తీసుకుంటే రాజమండ్రి ఉంది. రాజమండ్రి తర్వాత ఇంకా తాడేపల్లిగూడెం ఆగుతుంది. తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరు తర్వాత విజయవాడే. కొన్ని బళ్ళు అయితే ఒక తాడేపల్లిగూడెం ఆగవు, ఒక ఏలూరు కూడా ఆగదు. డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయే బళ్ళు ఉన్నాయి. రాజమండ్రి ఆగని బండి కూడా ఉంది. కానీ ఈ బండి చిన్న చిన్న స్టేషన్స్లో ఆగుతూ ప్రతి ఒక్కరిని తమ గమ్యస్థానానికి చేర్చుతూ ఈ బండి జర్నీ ఉంటుంది. అది కూడా తెల్లారగట్ల కాబట్టి మీరు ట్రైన్ ఎక్కేయటం, టికెట్ తీసుకుంటాం, ఇంకా పడుకుంటామే అండి. ఇంకా లేపరండి మిమ్మల్ని ఎవరైతే. లేకండి కూర్చుని, ఎందుకంటే వాళ్ళ తగ్గ సీట్లు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని లేపారనుకోండి, వాళ్ళని ముందు కూర్చో, ఇంకా సీట్లు ఉన్నాయేమో చూసుకోండి అని చెప్పండి. ఓకేనా? మీరే కంగారు పడవద్దు. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఎక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం కంగారు పడుతూ ఉంటారు. అదిగోండి, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా దూసుకుపోతుంది. మీకు అదిగోండి ఆకాశం ఇప్పుడే తెల్లారుతుందో మామా అంటే తెల్లారుతుంది. మంచి చల్ల గాలిలో ట్రైన్ ప్రయాణం. ఆడెవడ బొడ్డోడైతే కొంచెం ట్రైన్ మొహం ఎగదనమాట ఆడికి. దానివల్ల ట్రైన్ దగ్గర అయితే పడుకోకుండా చూస్తున్నాడు. మీరైతే పడుకున్నారు కదా? ఓకేనా? ఓకే, మీరు ఎక్కలేని వాళ్ళు ఉంటే ఎక్కండి, మీరు కూడా పడుకోండి, సరేనా? ఓకే, అంతే. నేను చెప్పేది వినండి. మళ్ళీ ఇదే బండి ఎగ్జాక్ట్లీ మీకు నైట్ ఈవినింగ్ బయలుదేరుతుందండి విజయవాడలో రాజమండ్రి వరకు. మళ్ళీ రాజమండ్రి చేరుకుందులోకి నైట్ 12 కూడా అవుతుంది ఒక్కోసారి. అది కూడా ఖాళీయేనండి, అది కూడా ఖాళీయే. మీరేం బెంగెట్టుకోవద్దు. ఇటు నుంచి అటు జర్నీ చేయండి. విజయవాడ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి విజయవాడ. ఓకేనా? సీటు కన్ఫామ్, మీరు చూడక్కర్లేదు. హ్యాపీగా మన ఇల్లు లాంటి బండి అది. మన ఇంట్లో ఎంత బాగా పడుకుంటామో అంతకనే ఎక్కువ బాగా పడుకుంటాం మనం. బాయ్ ఫ్రెండ్స్.